సివిల్ తగాదాలు సెటిల్మెంట్ వ్యవహారంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముషిరాబాద్ హెబ్రోస్ చర్చ్ వివాదంలో తలదూర్చి సెట్ చేస్తానంటూ 50 లక్షలకు డీల్ కుదుర్చుకుని 30 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. హెబ్రోస్ చర్చ్ వ్యవహారంలో సుబ్బారెడ్డి వీరాచారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీన్ని తాను సెటిల్ చేస్తానంటూ సుబ్బారెడ్డి వద్ద ఏసీపీ రమేష్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు మిగతా పోలీసు అధికారులను ఏసీపీ రమేష్ తప్పుదోవ పట్టించి ట్రస్ట్ మెంబర్స్ సుబ్బారెడ్డి అసలైన హక్కుదారులంటూ ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అంతేకాదు చిక్కడపల్లి సీఐ సీతయ్యపై ఒత్తిడి తీసుకొచ్చి ట్రస్ట్ మెంబర్స్ కి పొజిషన్ ఇప్పించాలంటూ ఏసీపీ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. ఏసీపీ రమేష్ సూచనలతో ట్రస్ట్ సభ్యులు చర్చి గేట్లు పగలగొట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజులుగా ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ లో ఉన్నటువంటి హెబ్రాన్ చర్చ్ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతా ఉంది. కోర్టు డైరెక్షన్ ఒకరికి అనుకూలంగా వారు పొజిషన్ లో ఉన్నటువంటి తరుణంలో ఈ అవతల వైపుగా ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఏసీబీ చిక్కడపల్లిని కలిసి రమేష్ జరిగినటువంటి వివాదాన్ని అంతా కూడా తనకు చెప్పడము, తను ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది అంటూ కూడా ఈ విషయాన్ని ట్రస్ట్ మెంబర్స్ కి తెలియజేయడంతో మొత్తం ఈ వ్యవహారం 50 లక్షలకు డీల్ కుదరడము, దాంట్లో 30 లక్షలు ఇతను అడ్వాన్స్ కింద తీసుకోవడము. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఈ ఏదైతే ట్రస్ట్ మెంబర్స్ కి హామీ ఇచ్చి ఆ చర్చిని తమకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా వ్యవహరించాలంటూ కూడా ఏసీపీకి ప్లాన్ ప్రకారంగా గత నెల 31వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో సుబ్బారెడ్డి మరియు ఈ ట్రస్ట్ మెంబర్స్ మిగతా ఖైదులో ఉన్న వ్యక్తితో కలిసి చర్చిలోకి అక్రమంగా ట్రెస్పాసింగ్ చేసి వాళ్ళు హ్యామర్లతో గుడ్డలతో చర్చకు ఉన్నటువంటి లాక్స్ అన్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్తున్నటువంటి తరుణంలో ఖైదులు అనే ఒక వ్యక్తి చేతికి గాయం అవ్వడము. అప్పుడే ఇమీడియట్ గా డైలందరికీ ఫోన్ చేసి వీరాచారి అండ్ గ్యాంగ్ మెంబర్స్ తనపై అటాక్ చేసి తీవ్రంగా గాయపడతారంటూ కూడా పోలీసులకు తప్పుడు ఒక ఫిర్యాదు అందించి దాని ద్వారా తప్పుడు కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులని. ఈ వ్యవహారం అంతా కూడా వీరాచారి అండ్ గ్యాంగ్ మెంబర్స్ పోలీసు ఉన్నత అధికారులను కలిసి చాలా రోజులుగా జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి అన్ని విషయాలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, ఉన్నత అధికారులు దీనిపైన ఒక ఎంక్వైరీ వేసి ఎంక్వైరీలో ఏం తేలింది అనే దానిపై కూడా ఇప్పటికీ దానిపైన రివ్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగానే ఏసీపీ రమేష్ ఈ చర్చ్ వివాదంలో తలదూర్చి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాజేశ్వరరావుతో కలిసి ఈ 50 లక్షల డీల్ కుదిరిస్తున్నారు. దాంట్లో 30 లక్షలు ఏసీపీకి ముట్టాయి. ఏసీపీ నేతృత్వంలోనే హెబ్రాన్ చర్చ్ ని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల ఎంక్వైరీలో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. చిక్కడపల్లి ఏసీపీగా ఉన్నటువంటి సిఐ సీతయ్యకు అనేక సార్లు ఏసీపీ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు పొజిషన్ ఇప్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ చిక్కడపల్లి సిఐ సీతయ్యకు అది ఇష్టం లేకపోవడము, ఇది చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశం అంటూ కూడా తను చాలా రోజులుగా దూరంగా ఉంటూ తను సిక్ లీవ్ లో వెళ్ళినా సరే ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారం సమర్పించి సిఐ పై ఒత్తిడి తీసుకొచ్చి హెబ్రాన్ చర్చ్ సుబ్బారెడ్డి అండ్ గ్యాంగ్ మెంబర్స్ కు పొజిషన్ ఇప్పించాలంటూ కూడా ఒత్తిడి చేయడము. దీనిపైన సిఐ తట్టుకునే సిక్ లీవ్ లోకి వెళ్లిపోయినా సరే సిఐ ఏసీపీ రమేష్ ఒత్తిడి తీసుకొచ్చి వారికి పొజిషన్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేశాడు అన్నట్టుగా కూడా ఎంక్వైరీలో బయటపడింది. దీనిపై ఉన్నత అధికారులు ఏసీపీ రమేష్ పైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకొని పవర్స్ ని అడ్డు పెట్టుకొని ఒక సివిల్ వివాదాల్లో తలదూర్చి చర్చ్ ఇష్యూ కోర్టులో ఉండగా రెండు వర్గాల మధ్య సెటిల్ చేస్తానంటూ కూడా 50 లక్షల్లో డీల్ గురించుకొని 30 లక్షలు తన సొంతానికి తన డబ్బులు తీసుకొని వన్ సైడ్ గా వ్యవహరించి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావుని దీంట్లో మధ్యవర్తిగా పెట్టి రాజేశ్వరరావు గతంలో సుబ్బారెడ్డి వారికి సపోర్ట్ చేయడము, గతంలో వీరాచారి వారికి సపోర్ట్ చేయడము, తర్వాత సుబ్బారెడ్డికి సపోర్ట్ చేయడంతో మాత్రం ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నడుపులో ఉన్నటువంటి చిక్కడపల్లి ఏసీపీ అవినీతి పరులకు అండగా ఉంటూ పొజిషన్ దూరంగా ఉండి ఈ సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా పోలీసుల ఆదేశాలు ఉన్నప్పటికీ సివిల్ తగాదాల్లో తనే స్వయంగా తగదూర్చి ఈ డబ్బులు తీసుకొని పొజిషన్ ఇప్పించేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా వీరాచారి అండ్ గ్యాంగ్ మెంబర్స్ పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఎంక్వైరీ చేయడంతో ఈ తతంగం అంతా కూడా బయటకు వచ్చింది. దాంట్లో 50 లక్షలు తీసుకున్నారు, డీల్ కుదుర్చుకొని 30 లక్షలు తీసుకున్నట్టు కూడా పోలీసులకు ఎంక్వైరీలో ఆ రిపోర్ట్ కూడా ఇప్పటికే ఉన్నత అధికారులకు సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ పై కూడా శాఖపరమైనటువంటి చర్యలకు పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.